ఒకసారి ప్రశ్నించుకుందాం. ఓర్పు, ఎంతవరకు ఓర్పు అవసరం అయ్యా? చెప్పలేం, మన పరిస్థితి తీర్చబడేంత వరకు. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడేమోనని తండ్రి ఆ మేడగది మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఓర్పు, నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని. మరి దేవుడు మన పట్ల ఓర్పు కలిగి ఉన్నాడు. నా బిడ్డలు ఇకనైనా నిజముగా మారు మనసు పొంది నా దగ్గరికి వస్తారు అని. సంఘములో కాపరిగా నేను ఓర్పు కలిగి ఉన్నాను, నా బిడ్డలు సమయానికి వస్తారు అని. మీరెప్పుడైనా ఓర్పు కలిగి ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ. సో దానిలో ఎంత దాగి ఉన్నదో మీకు అర్థమవుతుంది.